వద్దు చెప్పలేదు వద్దు కాదు పర్లేదేం కాదు వదులు వదులు కాదు పర్లేదేం కాదు వదులు వదులు అన్న ఒకసారి లాక్ తీవా అన్న ఒకసారి లాక్ తీవా అన్న ఉండండి నువ్వు చెప్పన్నా కాదన్నా ప్లీజ్ అన్న కాదన్నా నేను ఒక్క నిమిషం అన్న ప్లీజ్ అన్న ప్లీజ్ లేదన్న నేను ఎక్కడి వరకు బ్రో అన్న ఎక్కడి వరకు లాజీ సెంటర్ అంటే చూస్తున్నావు ఆటో కోసం సార్ మీరు లిఫ్ట్ ఇచ్చారంటే నేను అదేందా అరక్కున్నా నేను లిఫ్ట్ ఇచ్చారు అంతే మరి థ్యాంక్ యూ అన్న సీట్ బెల్ట్ పెట్టుకున్నా సీట్ బెల్ట్ ఇది అటువైపు ఉంటుంది ఏం పేరు అన్నా గోపిచంద్ హీరోనా సేమ్ అలాగే ఉన్నా అలాగే ఉన్నాను ఎవరైనా చెప్పారా ఎవరైనా అట్లా ఉన్నారని లేదు అట్లానే ఉన్నాం మళ్ళా గోపిచంద్ర హీరో ఎవరి ఫేవరెట్ మహేష్ బాబు మహేష్ బాబు గుంటూరు కారం ఎట్లా చూసాను ఎట్లుంది సూపర్ మీ స్లాంగ్లోనే తీసారు కదా మంచి పెట్టారు సూపర్ అవును మీరు తెలంగాణ మాదా తెలంగాణ అట్లా ఆంధ్ర రెండు కలిపి అట్లా ఏం లేదు తెలంగాణ కాదు ఆంధ్ర వైజాగ్ కాదు తెలంగాణలో వర్క్ చేసిన ఓకే కొంచెం తెలంగాణ స్లాంగ్ వస్తుందా ఓకే గుంటూరులో ఈ గుంటూరు సిటీ ఎంత దూరం మొత్తం అదే ఇప్పుడు మీరు వెళ్ళేది అక్కడికైనా అటువైపునా లాజీ సెంటర్ అంటే అది మెయిన్ సర్కిల్ గుంటూరులో మెయిన్ సర్కిల్ ఓకే ఇంకా దూరం అయితే గుంటూరులో ఏంటి గుంటూరు కారం అని పెట్టారు కదా ఇక్కడ కారం ఫేమసా మిర్చి ఫేమసా ఓకే మిర్చి బాగా పంట పండుద్ది కదా ఇక్కడ ఏం చేస్తుంటారు మీరు ఎంతకి నాది సెల్ పాయింట్ అన్న 5 years గవర్నమెంట్లో సెల్ పాయింట్ అన్న సెల్ పాయింటా నేను 5 years అక్కడే చేశాను తీసేసి జనవరిలో ఇక్కడ బెంగళూరులో టాటా కంపెనీలు చేస్తాం టాటా ఎంటర్ప్రైజెస్ ఓకే ఇక్కడ ఎలక్షన్స్ ఎప్పుడు స్టార్ట్ అవుతున్నాయి కదా 2 monthsలో ఓటు ఎవరికి వేస్తున్నావు నాకు పార్టీల మీద కదా నమ్మకం లేదా నార్మల్గా ఓటు వేయాలి కదా ఓటు వేయాలి పార్టీల దగ్గర రిలేషన్ పోయింది అందుకని పార్టీలు చెప్పలేను వెరీ గుడ్ ఏం లేదు గుంటూరు చిన్న పని మీద వచ్చానన్నా నాకు ఏ పార్టీ అయినా పర్లేదు కాకపోతే వచ్చిన ఏ నాయకుడైనా మంచి చెయ్యాలి చిన్న పని మీద వచ్చాను ఈ గుంటూరు అంటే ఇప్పుడు ఎలక్షన్స్ టైం కదా తెలుసా ఎలక్షన్స్ టైం అప్పుడు ఏమేమి చేస్తారు 2 months ఉంది కదా రవాణా ఉంటుంది ఏది ఉంటుంది అమౌంట్ రవాణా తర్వాత చాలా రవాణా ఉంటాయి కదా యాక్చువల్లీ ఇక్కడ అంటే అమౌంట్ ట్రాన్స్ఫర్కి వచ్చాను అనమాట బాక్స్ చూడండి అమౌంట్ డిక్కీలో మొత్తం అమౌంట్ మీరేం చేస్తారు ఇట్లానే ఎలక్షన్స్లో ఇప్పుడు అమౌంట్ ఇక్కడ గుంటూరులో ఇచ్చి వెళ్ళిపోవాలి ఎలక్షన్ అమౌంట్ అంటే అకౌంటెంట్స్ మీరు అకౌంటెంట్స్ కాదు బ్లాక్ మనీ అంటే మీ వర్క్ ఇంకా ఇదేనా అంటే దొరికితే ఇంక బొక్కలో వేస్తారు అంటే దొరికితే ఇంక బొక్కలో వేస్తారు మా వాడు ఇక్కడే ఉన్నాడు వాళ్ళకి ఇచ్చి వెళ్ళిపోవాలి వెనకాతలు ఒకరు ఫాలో అవుతారు అంటే పోలీసులు వస్తున్నారా రావట్లేదా మిమ్మల్ని ఎందుకు ఎక్కించుకున్నానంటే ఇలా ఇద్దరిద్దరు ఉంటే కనిపెట్టలేరు కదా కాదన్నా చిన్న హెల్ప్ చేస్తారా ఈ అమౌంట్ బాక్స్ ఉంది కదా మొత్తం 3 బాక్సులు ఉన్నాయి బ్యాక్ సైడ్ 3 ఉన్నాయి ఒక్కో బాక్స్ ఒక్కో దగ్గర ఇవ్వాలి ఇప్పుడు ఫర్ సపోజ్ అంత దూరంలో ఒకరికి ఇవ్వాలనుకో నేను ఇక్కడ ఉంటాను మీరు ఇచ్చేస్తుండాలి దానికి అమౌంట్ ఇస్తాను నీకు చేయగలరా తప్పకుండా మరి దొరికిపోతే మాత్రం సంబంధం లేదు ఎందుకంటే అమౌంట్ పే చేస్తాం కదా అందుకే అదే చేస్తాను అదే ఉంది ఓకే ఎందుకంటే ఇక్కడ మాకు గుంటూరులో ఒక అన్న ఉన్నారు డిపార్ట్మెంట్లో ఓకే మధుసూదన్ అని హెల్ప్ చేస్తారు ఏ వర్క్ అయినా ఏ పని ఓకే సూపర్ అయితే ఫోన్ చేస్తున్నాం సార్
చెప్పురా. ఇగో వెళ్తున్నాను గుంటూరు. పోలీసులు ఫాలో అవుతున్నారు, మేము వెళ్ళిపోయాము. సరే ఆగు. పోలీసులు ఫాలో అవుతున్నారా? ఇప్పుడు ఏం చేద్దాం అన్నా? కొంచెం ముందు పోయింది. అలాగే ఎవరురా నువ్వు? ఇంత టాలెంటెడ్ ఉన్నావు, సావు పోయే ముందు కూడా గొల్లుమని నవ్వేలాగా జోకిస్తున్నావు. నాకు సంబంధం లేదు బాబు, మీవని చెప్పుకోండి ప్లీజ్ అన్న. యూటర్న్ కొట్టి వెళ్ళిపోదామా లేకపోతే పని చేయండి. ఇటన్నీ పొలాలు సైడ్ లెఫ్ట్ అసలు ఆపితే ఇంకంతే. లెఫ్ట్ తీసుకోండి. నేను అక్కడ దిగుతాను. నాకు సంబంధం లేదు. నేను అక్కడ దిగుతాను. నాకు సంబంధం లేదు బాబు. ఇంటి ఊరి 6 అన్న ఇది. ఒకవేళ అది దొరికితే అన్న ఒకసారి లాక్ తీవా? అన్న ఒకసారి లాక్ తీవా? అన్న ఉండను నువ్వు చెప్పన్నా. కాదన్నా ప్లీజ్ అన్న. కాదన్నా నేను ఒక్క నిమిషం అన్న ప్లీజ్ అన్న. లేదన్న మీది కార్ అని చెప్పండి ప్లీజ్ అన్న. ఇది తీయన్న. మీది కార్ అని చెప్పండి అన్న. అది లాక్ సిస్టమ్ లాక్. అది మా కార్ మాది కాదు, మీది. అమౌంట్ మీది, కార్ మీది. నేను ఊరికే ఎక్కాను, లిఫ్ట్ ఇచ్చాను నాకు అంతే. ప్లీజ్ అన్న ప్లీజ్. అది లాక్ అన్న, పాస్వర్డ్ ఉంటది, మొత్తం పాస్వర్డ్ ఉంటది అన్న. చెప్తాను ప్లీజ్ అన్న. ఏం కాదన్న ప్లీజ్ అన్న. ప్రాబ్లం ఉండదు. ప్రాబ్లం లేదు, మీదని చెప్పాను. గుంటూరులో మనకు తెలిసిన డిపార్ట్మెంట్ అన్న. ఇది ఊరి 6 వేస్తారన్న. అది ఊరి 6 కాదు. ఇప్పుడు ఎలాగ మీకు తెలిసిన ఉన్నారు కదా, మీరు జైలుకి తీసుకెళ్తే ఫోన్లే చేయదు, ట్రాకింగ్ ఉంటుంది. జైలుకి తీసుకెళ్తే మీరు ఎలగట్లో వచ్చింది అప్పుడు అమౌంట్ చూసుకోండి ప్లీజ్ అన్న. ఫోన్ చేస్తా. ఫోన్ చేయొద్దన్న. ఫోన్ చేస్తే వాళ్ళు అన్న ఇది అన్న, ఇది ఎమ్మెల్యేకి సంబంధించిందన్న. మీరేంటి ఫోన్ అంటారు? డోర్ అయ్యా ఫస్ట్. చెప్తాను. డోర్ క్లోజ్ చేయనా? రైట్ సైడ్ లెఫ్ట్ తీసుకుంటే అన్ని పొలాలు. నా మాట మీరు లెఫ్ట్ సైడ్ పని చేద్దాం అన్న. ఫోన్ ఇది ఒక పని చేద్దాం. ఫోన్ మీరేదో లిఫ్ట్ ఇచ్చారనుకుంటే లిఫ్ట్ అన్నా. ఒక పని చేద్దాం అన్న. నేను అక్కడ దిగుతాను. ఎందుకంటే మా బ్రదర్ బండి వేసుకొని వస్తున్నాడు. నాకైతే నేను మా బ్రదర్ ఒక పని చేద్దాం అన్న. చెప్పండి. సో ఇప్పుడు నీకు ఒక ఇంజక్షన్ వేస్తాను. పడుకుని ఇంజక్షన్ కాదన్నా. పడుకుని ఇంజక్షన్ కాదన్నా. అయ్యో ఇంజక్షన్ చెప్తాను. పర్లేదు అన్న. ఒక ఇంజక్షన్ వేస్తాను. మీరు కార్లో పడుకుని అనుకో, తాగేసి పడుకుని పోయారు అనుకుని. కార్లో పడుకోవడం కాదన్నా. ప్లీజ్ అన్న. అవసరం లేదు. వద్దు చెప్పలేదు. వద్దు కాదు. పర్లేదేం కాదు, వదులు వదులు కాదు. పర్లేదేం కాదు, వదులు వదులు. ఇదిగో నీ కార్ నెంబర్ నాకు తెలుసు. పర్లేదు పర్లేదు. ఏం చేస్తాను? వెనకమాల మా వాళ్ళు వస్తున్నారు. పర్లేదండి. పర్లేదు. ఏం చేస్తాను? వెనకమాల మా వాళ్ళు వస్తున్నారు. పర్లేదన్నా. ఏం కాదు. గుంటూరు సూపర్ అన్న. చూడు, కంగారు పట్టు, టెన్షన్ వద్దు, ఏం కాదు. నేను చెప్పింది నాన్న. కాదన్నా ఏం నేను చెప్పింది ఫస్ట్. ఏం కాదు నేను చెప్పింది. ఇదేంటి? ఇది కెమెరా యాక్చువల్లీ అర్థమైంది. అది డబ్బులు కాదు, ఏం కాదు. ఏమనుకో, సూపర్. యాక్చువల్లీ యూట్యూబర్ నేను. ఏమనుకోకుండా అదేముంది, ఇబ్బంది లేదు. కాకపోతే నాకు విన్నాదా టెన్షన్ లేదు. ఇంజక్షన్ టెన్షన్ పట్టలేదు తీసాను. ఇంజక్షన్ అంటే ఎవరికైనా భయం, ఎవరికైనా భయం వేస్తుంది కదా. టెన్షన్ పట్టలేదు, ఇంకొంచెం కామెడీ క్రియేట్ చేద్దామని. ఇంక నీకు లోకల్ నువ్వు భయపడట్లేదు, ఇంకా ఎలాగట్లయినా భయపడాలని యూట్యూబ్ చూస్తుంటారా? చూస్తాను. నాది సబ్స్క్రైబ్ చేసుకోండి. RRR ప్రాంక్స్ అని ఉంటాను. సూపర్. ఓకేనా? గుంటూరు పని మీద వచ్చాం. యాక్చువల్ వైజాగ్లో లో చేస్తాను. అంటే ఏంటంటే మెసేజ్ జనాలకి, తెలియని వెహికల్స్ ఎక్కితే ఇలాంటి ఇబ్బందులు వస్తాయని జస్ట్ జనాలకి మెసేజ్. ఇప్పుడు నిజమైంది అనుకో, ఫర్ సపోజ్ నిజంగానే ఇంజక్షన్ అది వేస్తాడు అనుకో, ఇంజక్షన్ వేసి డబ్బుల విషయం కాదు, నిన్ను కిడ్నాప్ కూడా చేసి మొత్తం
ఇది పార్ట్స్ తీసుకున్నారనుకో ఇప్పటికీ చాలా మంది కనిపించకుండా పోతున్నారు. ఇలాగా జరగకూడదు అంటే తెలియని కారు ఎక్కకూడదు వెంటనే, ముందు వెనక చూసుకోకుండా. నేను ఏదో ఊరు మీది ఈ ఊరు తెలియకుండా సింపుల్గా ఎక్కిపోయారు. ప్రాంక్స్. ఇక్కడ కెమెరాకి చెప్పండి అన్న, ఎవరి వెహికల్స్ ఎక్కొద్దని. ఇప్పుడు చూసారుగా మీరు, ఎవరి వెహికల్స్ ఎక్కమాకండి. ఎక్కితే ఆటోలో కానీ బస్సులో కానీ వెళ్ళండి, అంతే. ఆటోలో కానీ బస్సులో కానీ వెళ్ళండి. ఓకే, మీరు మాత్రం సబ్స్క్రైబ్ చేసుకొని మర్చిపోకండి. ఓకేనా, బాయ్. Yeah.